యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కేత్ పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శను తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గొడ్డలి పోటుకు గుండెపోటుకు ఎంత తేడా ఉందో గత వైసీపీ ఏపీపీఎస్సీకి నేటి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీకి అంత తేడా ఉందంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. ఏపీపీఎస్సీలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నేను ఏ విధంగా అయితే గొడ్డలి పోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సీ ఏపీపీఎస్సీ సంస్థలంటే ఈ దేశ ప్రజలకి ప్రత్యేకంగా యువకులకి గొప్ప విశ్వాసం. మన 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలైనా తీసుకోండి, మీరు చాలా పకడ్బందీగా పారదర్శకంగా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ పేపర్లు తీసుకెళ్తాం కానీ వాటన్నిటిని కూడా ఒక స్టోర్ రూమ్లో పెడతాం కానీ చేస్తారు. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎవరు ఊహించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్ర విధానాల్ని అమలు చేయాల్సిన అధికారులను ఎంపిక చేసే విధానంలోని భాగమైన పరీక్షా పత్రాలని స్టోర్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకోకుండా, పోలీస్ ఎస్కాట్ లేకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో సిఐడి ఆధ్వర్యంలో ఉన్న ఒక రిసార్ట్స్ అంటే ఏమిటండి? ఎంజాయ్ చేయటానికో లేకపోతే సేద తీరటానికో లేకపోతే ఫ్యామిలీతో హాయిగా గడపటానికో ఉండే రిసార్ట్. అటువంటి రిసార్ట్స్కి తీసుకువెళ్ళి వారి ఇష్టం వచ్చిన వ్యక్తులతో మూల్యాంకనం చేయించారంటే అసలు ఏమి ఆలోచించాలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయ్ ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా ఆలయ చైర్మన్ ఈవో కలిసి సావంత్ కు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. पवन कल्याण का एनटीआर का दामाद बेटा है.
కనకదుర్గాంబ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులేస్తున్నామని, వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. దేశ రాజకీయాల గురించి యువత ఆలోచించాలని, ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం, దేశ భవిష్యత్ నిర్మాణంలో యువ నాయకత్వం భాగస్వామ్యం, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన వంటి అంశాలతో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం నగరంలోని ఆర్కిటెక్చర్ కాలేజ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని, యువత పాలిటిక్స్ లోకి రావాలనేది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. యువత 40 వయసు తరువాత పాలిటిక్స్ లోకి రావాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనుభవం, స్థిరత్వం ముందు అని, పాలిటిక్స్ ఆ తరువాత అని చెప్పారు. యువశక్తి, నారీ శక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కళ్యాణ్ వికసిత్ భారత్ కు 4 మూల స్తంభాలు అని, గతంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు, మోడీ ప్రభుత్వంలో జన్ధన్ ఖాతాలు ఇచ్చారని గుర్తు చేశారు. 5G కనెక్టివిటీ ఇప్పుడు అందుబాటులో ఉందని, మోడీ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులేస్తున్నామని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, బీజేపీలో యువతకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమని స్పష్టం చేశారు. 106.57 lakhs crores. And what is now? In 2026, our GDP is 331.3 lakhs crore. It is a 3 times higher the GDP is. What is the development of the national highways? In 2014, it is a 91,287 kilometers. In a speed we are going, which is a 1,46,204 kilometers. In this speed, we are developing our national highways. What is the railway electrification? In 2014, we are having only the 5,188 route kilometers, which is route as electrified. And today, we have the 45,000 route of kilometers of the railway has electrified. What is the startup rate in 2014? Hardly 350 startups were registered in 2014 in Congress regime. And what is now? It is approximately in the 2.23 lakh startup have registered in our country. That is our strength. స్వతంత్ర సేనానులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరుగున పడిపోతుంది జరిగింది. మదన్ లాల్ డింగ్రా, వీర సావర్కర్, చాపేకర్ సోదరులు, ఇటువంటి అనేక మంది, ఒకళ్ళు మనకి చంద్రశేఖర్ ఆజాద్ తెలుసు కానీ అష్రఫుల్లా ఖాన్ తెలియదు, రామ్ ప్రసాద్ బిస్మిల్ తెలియదు, మన ప్రాంతంలో ఉండే కొన్నేగంటి హనుమంత్ తెలియదు, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక మంది వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి తెలియదు. అల్లూరి సీతారామరాజు కేవలం మన వరకే పరిమితం, ప్రపంచం అంతా తెలియదు. కనుక అల్లూరి సీతారామరాజు ఇటువంటి అనేక మంది, కోడికత్తి కుమరం లాంటి అనేక మంది ప్రపంచానికి అందించే తరుణంలో ఈ దేశం వికసిత భారతం అవ్వాలి. ఆ వికసిత భారతం అవ్వాలంటే 2047 కి ఈ దేశం ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ డెవలప్డ్ నేషన్ గా ఉండాలి అని చెప్పి ఎంతకాలం మనం డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క పెడెస్టల్ కి వెళ్ళాలి. కనుక ఈ యొక్క 25 years ఏదైతే ఉందో మనకి అతి ముఖ్యమైన సమయం. కనుక దీన్ని అమృత కాలం అని చెప్పి నరేంద్ర మోడీ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క అమృత కాలంలో మనందరం కలిసి, ఇది కేవలం ఏదో ప్రభుత్వం చేయాల్సింది లేదా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. For the benefit of youngsters, I must thank Dr. Kamineని Srinivas garu having given an excellent message. Whatever is required on the day today. Few things today, youngsters are definitely struggling whenever they introspect what is happening across the country as well as the world. Various things, confusion, because you are all much more knowledgeable and informative than many of your seniors like us, maybe 2, 3, 4 generations. Though we are also tech savvy, we cannot compete with you people. But one important thing is, missions can teach you, can make you to gain knowledge as well as the information. One has to be very conscious about loading information to your brains, because unnecessary information is a burden. Definitely, knowledge is always an asset. So this is one of my humble
request and advice to every youngster to be judiciary and cautious while spending time on technology and missions. And we are also now started in encountering with what is at the present encounter? AI. In and out, everyone are talking about AI. What do we have? Our country has got which many of the nations across the globe doesn't have. So we can easily encounter that with VI. Our village intelligence is much more stronger than artificial intelligence. సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చిన తన జీవితాన్ని ప్రజా పోరాటాలకే అంకితం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కొనియాడారు. నల్గొండ ఎంపీగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆధునిక రాజకీయ రంగంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి అంటూ సుస్థిర స్థానాన్ని లిఖించిన ప్రజా పోరాట దీప్తి కామ్రేడ్ సురవరం అని సిపిఐ నాయకులు కొనియాడారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా దాసరి భవన్లో సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సురవరం సుపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ వారి యావత్ జీవితం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలకే అంకితమైందని అన్నారు. కామ్రేడ్ సురవరం విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా వయోజన ఓటు హక్కు సాధనలో ఆయన చేసిన పోరాటాలు ప్రధాన భూమిక పోషిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆయన వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2 పర్యాయాలు నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా ప్రజా సమస్యలపై పార్లమెంట్ వేదికగా తన గళాన్ని వినిపించారు. నాడు పార్లమెంట్ సభ్యునిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్ట రూపం దాల్చడానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి సంవత్సరం అయినటువంటి సందర్భంగా వారి 1వ వర్ధంతి సభను విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ సురవరం సుధాకర్ రెడ్డి గారు దోపిడీ లేని సమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరాయంగా పనిచేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు, మేధావి, గొప్ప ఉపన్యాసకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఏ దోపిడీ లేని సమాజం అయితే, ఏ అంతరాలు లేని సమాజం అయితే ఆశించారో అది నేటికి కూడా అమలు కానటువంటి దశలో నేడున్నటువంటి కమ్యూనిస్టులు, యువతరము వారి ఆశయాలను పునికి పుచ్చుకొని భవిష్యత్తులో ఆ సమాజ నిర్మాణం కోసం నిరంతరాయంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా దారుణమైనటువంటి నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాలపైన కొనసాగిస్తూ ఉంది. నిన్నటికి నిన్న రాజస్థాన్లో అభిజిత్ దీప్కే ఏదైతే సిజేపీ పార్టీ ఉందో స్కూల్లో విద్యా సంస్థలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ వైపున ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిసరాలను పరిశీలించడానికి పోయినటువంటి విద్యార్థులపైన, యువజనులపైన, సిజేపీ కార్యకర్తలపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్గొండ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి భౌతికంగా సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి సుధాకర్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం తన జీవితాంతం యావత్తు జీవితం తృణపాయంగా పనిచేసినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి యొక్క జీవితం యువకులకి, నిజాయితీ పరులకి, రాజకీయాల్లో నిజాయితీని కోరుకునేటటువంటి వారందరికీ కూడా ఆదర్శం. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ముఖ్యంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థుల్ని, యువకుల్ని కమ్యూనిస్టు శ్రేణులుగా తీర్చిదిద్దినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు మరణించటం కమ్యూనిస్టు ఉద్యమానికి, అలాగే అభ్యుదయ కాముకులకు కూడా తీరని లోటు. వారి యొక్క స్ఫూర్తితోటి రాబోయేటటువంటి
ఉన్నటువంటి కాలంలో కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం అవటం ద్వారా దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా పునరంకితం కావాలని సిపిఐ విజయవాడ నగర సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సేనా నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా నిర్వహించబడింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ మల్లికార్జున మహామండపం 7వ అంతస్తునందు రాజగోపురం ఎదురుగా ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ మరియు ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ప్రతిరోజు కొంత సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కొరకు కేటాయించాలని పిలుపునిచ్చారు. శ్రమదానం ద్వారా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు ప్రతి ఒక్కరూ గృహ సాముదాయిక మరుగుదొడ్లను వినియోగించేలా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సమాజం దిశగా అవగాహన కల్పించాలని కోరారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, జై భవానీ. జనగణన, డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా రక్షణ, సాధికారతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లెలిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, వరుసు భారతి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాలు గడుస్తున్న మహిళా బిల్లుపై పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం డీలిమిటేషన్, జనగణన పేరిట సాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో నిర్ణయాధికారంలో, విద్యా, ఉపాధి రంగాల్లో తగిన భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళా రక్షణకున్న చట్టాలను అమలు చేయాలని, బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమగ్ర చట్టాన్ని తేవాలని కోరారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఉచిత విద్య అందించాలని, వైద్యం, పౌష్టికాహారం, పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. సామాజిక మార్పు, రాజకీయ మార్పు జరగవలసిన ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో, వారి ఆరోగ్యము, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు చోటు చేసుకునే నేపథ్యంలో మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం
చాలా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కావాలన్నా వీళ్ళు మనం ఏవైతే చట్టాలు చేస్తున్నామో, నిర్ణయాలు చేస్తున్నామో, ఆ నిర్ణయాలు చట్టాలు చేసేటువంటి దాంట్లో ఒక రాజకీయ అధికారంలో, నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అనేది మహిళలకు పెరగాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడాను కనీసం 13-14% మించినటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 4% మాత్రమే ఉన్నారు. భారతదేశ స్వతంత్రం మహిళలు విరోచనటువంటి పోరాటాలు చేశారు, అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశ మహిళా ఉద్యమానికి ఉంది. కానీ ఈ రోజున మహిళల యొక్క పరిస్థితి చూస్తే చాలా వెనకబడిపోయినటువంటి వివక్షకు గురవుతున్నారు. 80 సంవత్సరాల నిన్ననే మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. కానీ మహిళలకు మాత్రము ఏ రకమైనటువంటి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం 33% రిజర్వేషన్ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర. కానీ పాలకపక్షం ప్రతి సందర్భంలో కూడాను మరి దగా చేస్తున్నటువంటి పరిస్థితి. 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33 రిజర్వేషన్ బిల్లుని తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజే ఆ బిల్లు తీసుకురావడంలోనే ఒక దురుద్దేశం ఉంది. జనగణనతో అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో లింకు పెట్టి షరతులు పెట్టి తీసుకురావడం జరిగింది. ఆ రకమైన షరతుల ద్వారా, ఆ రకమైన లింకుల ద్వారా ఖచ్చితంగా ఆ బిల్లు అమల్లో రావాలంటే 30-34 కూడా అయ్యేటువంటి 20-34 అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా మొన్న ఏప్రిల్ మాసంలో ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్ చేస్తున్నామని చెప్పారు. ఒక దంపుడుగా మొత్తం ప్రచారం అంతా చేసి దేశవ్యాప్తంగా. కానీ ఆచరణలో జరిగిందేమిటి? అది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు. మహిళా రిజర్వేషన్ మీద అనేకమైన పోరాటాలు చేసినా ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ పేరుతో దాన్ని ఇవ్వడానికి తీసుకురావడానికి చూశారు. కానీ అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అవి ఎంతవరకు అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మద్యం ఏరలై పారుతుంది. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే దిశగా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలపై అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా దాడులు, అలాగే చిన్నపిల్లలు కూడా దానికి బానిసయ్యి మరి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితుల్లో మహిళలకి మరి ఎలాంటి మీరు నినాదం ఇస్తున్నారని మేము చెప్పి అడుగుతున్నాం. మరి ఎన్నికల ముందు అయితే మేము నిషేధిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇప్పటికి కూడా దాన్ని నిషేధించే పరిస్థితి కాకుండా దాన్ని పెంచి పోషించే పద్ధతిలో తీసుకెడుతున్నారు. అలాగే మద్యాన్ని వెంటనే నియంత్రించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మరి మహిళలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సరైన మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే అంగన్వాడీలో మరి ఇలా కొన్ని చోట్ల పనిచేసే వాళ్ళందరికీ కూడా సరైన జీతాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాక సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ్నేని ఉదయ్ భాను కొనియాడారు. చిరంజీవి స్ఫూర్తితో ఆయన అభిమానులు సైతం సామాజిక సేవలో ముందున్నారని పేర్కొన్నారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు లింగం ప్రసాద్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భవానీపురంలోని వృద్ధాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ్నేని ఉదయ్ భాను, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ భడిత శంకర్ తదితరులు పాల్గొని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాక సామాజిక సేవలో అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది పేదలకు రక్తదానం చేస్తున్నారని వివరించారు. ఆయన స్ఫూర్తితో అనేక ప్రాంతాల్లో రక్తదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని నింపారని, అదే బాటలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణిస్తున్నారని వివరించారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరంజీవి నిండు నూరేళ్లు ఉండాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా చిరంజీవి స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, జనసేన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వృద్ధాశ్రమంలో అనేక మంది పేదలు, మహిళలు, వృద్ధులు చాలామంది కూడా ఈ వృద్ధాశ్రమంలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమం విజయవాడ 1 టౌన్లో భవానీపురం ఏరియాలో పనిచేస్తూ ఉంది. విద్యాధరపురం ఏరియాలో ఇక్కడ ప్రతి వారు కూడా ఆలోచించవలసిన ఒకటే విషయం ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం నటనకే పరిమితం కాకుండా పేదవారికి సహాయం చేయాలి, అట్టడుగున వర్గాలకు సహాయం చేయాలి, నా నటనలో వచ్చే పారితోషికంలో అనేక రకాల సేవా కార్యక్రమం చేయాలి,
తోటి పౌరులు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆయన ప్రతి వారికి రక్తదానం అనే కార్యక్రమాన్ని దాదాపుగా 30 సంవత్సరాల పైగా హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానాన్ని ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ని కూడా ప్రారంభించారు. దాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారు చేసే రక్తదానాన్ని అందరూ కూడా ప్రతి వారు కూడా దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. ఇవాళ రక్తదానం చేసి తోటి వారిని ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి ఒక సూక్తితోటి అనేక వేల మందిని, లక్షల మందికి కూడా ఇవాళ మెగాస్టార్ రన్ చేసే, చిరంజీవి గారు రన్ చేసే బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల మందికి ఈ రాష్ట్రంలో బ్లడ్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అలానే అనేక రకాలుగా ఆయన సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటి కార్యక్రమాలు, అలానే అనేక మంది పేద నటులకి వారి యొక్క ఎవరైతే నటులు ఉన్నారో చివరి దశకు వచ్చేసరికి వారు సంపాదించిన డబ్బు వారు పూర్తిగా ఖర్చు పెట్టేసి పిల్లల కోసం ఖర్చు పెట్టినా, దేనికోసం ఖర్చు పెట్టయితే మరి వారికి ఆరోగ్య రీత్యా అనేక రకాలుగా ఇబ్బందులుంటే పేద కళాకారులు కూడా చాలామంది సహాయం చేశారు. అటువంటి చిరంజీవి గారికి మరి రాజకీయ పార్టీ కూడా ఆయన ప్రారంభించి ఆయన ప్రత్యేకంగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇవాళ మెగాస్టార్ గారి కుటుంబం మరి అనేక రకాలుగా వారి సోదరులు మన పవన్ కళ్యాణ్ గారి, అలానే మరొక కుమారుడు రామ్ చరణ్ కానీ ఇవాళ అనేక రకాల చిత్రాల్లో నటించి ఇవాళ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారు తర్వాత చిరంజీవి గారే. నాగేశ్వరరావు గారి కన్నా కూడా ఆ మహానుభావుడు బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యం ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ భవానీపురంలో మరి 25 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమం నడుపుతున్నటువంటి మా చెల్లమ్మకి, అలానే వాళ్ళ అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు భారతదేశాన్నే దడదల్లాడించేశారు ఒక టైంలో. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రంలోనే పార్టీ పెట్టినా ఆయన పుణ్యమా అంట కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు సెంటర్లో నిలబడిందంటే ఆయన పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాంటి వ్యక్తులు రావాలి, ఇంకా ముందుకు రావాలి. అట్లా అదే లైన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున వెంకటసాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, మా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, కేక్ కటింగ్ చేసి పంచడం జరుగుతుంది. చిరంజీవి నాటి నుంచి నేటి వరకు సినీ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎందరికో ఆదర్శనీయమైన చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. గుడివాడలో మెగాస్టార్ జన్మదినం వేడుకలు అభిమానుల సందడి మధ్య ఘనంగా జరిగాయి. పద్మవిభూషణ్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ చిరంజీవి నాటి నుంచి నేటి వరకు సినీ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువత సినీ రంగంలోకి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల చిరంజీవి నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లాంచ్ జరిగిందని, ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి పుట్టినరోజును అభిమానులు పండుగలా నిర్వహిస్తున్నారన్నారు. ఎందరికో ఆదర్శనీయమైన చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కొడాలి నాని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికసే ప్రకటనలు.